కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా ప్రజలను ఏ విధంగా మిస్‌లీడ్ చేస్తాయి అనడానికి మనం ఇంతకుముందు చరిత్రలో చాలా చూసాం. ప్రెజెంట్ కూడా చూస్తూ ఉన్నాం. అదే భారతదేశంలోని విపక్షాలు మహిళా బిల్లును వ్యతిరేకించాయి అని ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు ప్రతిపక్ష, అధికార పక్షం ఈ విషయంలో ఇద్దరు ఏకతాటిపై ఉన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకించిన వాళ్ళు మహిళలను మోసం చేశారు అని, మహిళల బిల్లును వ్యతిరేకించారు అని ఎంత కన్వీనియంట్‌గా మోసం చేసుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారో చూడండి. మహిళా బిల్లు వీగిపోవడం ఏంటి? మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. లోక్సభ ఆమోదం, మొత్తం రాజ్యసభ, పార్లమెంట్ ఆమోదం పొందింది. దాన్ని డీలిమిటేషన్ తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని కదా ఆ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మహిళా బిల్లును ఎందుకు తీసుకొచ్చారు? నియోజకవర్గాలను వీళ్ళకి కావాల్సినట్లు పునర్విభజన చేసుకొని, వీళ్ళకు బలమున్న చోట ఎక్కువ స్థానాలు తెచ్చుకొని, అండ్ వీళ్ళకు చాలా పూర్తిగా రాజకీయ బలం పదిలంగా ఉండే విధంగా నియోజకవర్గాలను ఎట్లా కావాలంటే అట్లా మార్చేసుకొని, దాని ప్రకారం వీళ్ళకు బలమున్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలే తీసుకుంటే, ఏకంగా ఆ 2 రాష్ట్రాల్లోనే దక్షిణ భారతదేశంలో ఎన్ని సీట్లు అయితే పెరుగుతాయో ఆ 2 రాష్ట్రాలు అన్ని సీట్లు పెరుగుతాయి వీళ్ళు చెప్పిన బిల్లు ముందుకెళ్తే. సో ఆ డీలిమిటేషన్ని ఆమోదింపజేసుకోవాలని చెప్పి మహిళా బిల్లును అడ్డపెట్టుకున్నారు. మహిళా బిల్లు ఇప్పుడేంది 543 సీట్లు ఉన్నాయి లోక్సభలో. 543 సీట్లు ఉన్నాయి కదా, అప్లై చేయండి. ఇప్పటికిప్పుడు ఎవరు వద్దంటున్నారు? వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎవరు వద్దంటున్నారు? ఎట్లా మిస్లీడ్ చేస్తారో చూడండి. అండ్ అదే సమయంలో అక్కడ మోదీ గారి దగ్గర నుంచి మన రాష్ట్రంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు వరుస పెట్టి మహిళలకు అన్యాయం జరిగింది, ఈ బిల్లుని ఎట్లా మీరు మద్దతు ఇవ్వరు, మరోసారి అంటే మన మీడియాలో అయితే మరోసారి ఆమెకు భంగపాటు, మా నారి ఓడిపోయింది, మహిళ ఓడిపోయింది, ఇటువంటి హెడ్డింగ్లు పెడుతూ ఉన్నారు. వెరీ సింపుల్ అండి. వీళ్ళకు మహిళల మీద గౌరవం ఉంది కదా, మహిళా ప్రాతినిధ్యాన్ని వీళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు కదా. సరే, ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలని అడ్డు చెప్పడం ద్వారా అది వీగిపోయింది అంటున్నారు కదా. ప్రతిపక్షాలను దొంగలు అందాం, లేదు అంటే ఇంకోటి విలన్లు అందాం, దుర్మార్గులు అందాం, దోపిడీదారులు అందాం, పనికి మానవులు అందాం. వీళ్ళు అంటున్నారు కదా, మనం ఫర్ నేమ్సేక్ అదే మాట అందాం. అయితే వీళ్ళకైతే గౌరవం ఉంది కదా, అందుకని ఇమ్మీడియట్గా పైన మోదీ గారు, ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి పార్టీల తరపున. ఏమని? ఆ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా 2029 ఎన్నికల్లో మేము మా పార్టీల తరపున శాసనసభ, పార్లమెంట్ అన్ని నియోజకవర్గాల్లోనూ 33% కోటా ఇవ్వబోతున్నాం అని చెప్పి ఒక ప్రకటన చేయాలి. జగన్ చేయాలి, చంద్రబాబు చేయాలి, పవన్ కళ్యాణ్ చేయాలి, మోదీ చేయాలి. మహిళల మీద గౌరవం ఉంది కదా. ఇప్పుడు మీరు మహిళా బిల్లే కదా మీరు ప్రవేశపెట్టాలనుకున్నది, ప్రజల్నే మోసం చేయట్లేదు కదా. డీలిమిటేషన్ అనే ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం దీన్ని అడ్డు పెట్టట్లేదు కదా. మీరు జెన్యూన్ ఉన్నారు కదా. 29 ఎన్నికల్లోనే మహిళా బిల్లు అమలు చేసి ఎన్నికలకు పోదాం అనుకున్నారు కదా. చిత్తశుద్ధి ఉంది కదా, ప్రతిపక్షాలకు లేదు కదా. సో మీరు 33% సీట్లు రిజర్వ్ చేయండి. బీజేపీ తరఫున జాతీయ వ్యాప్తంగా 33% సీట్లు ఇస్తాం. ఇక్కడ వైసీపీ, జనసేన, టీడీపీ 33 సీట్లు మేము ఇస్తాం. 33%. తక్షణం వీళ్ళు ప్రకటన చేయాలి. మీ చిత్తశుద్ధి మీరు నిరూపించుకోండి. మీరు ఇవ్వాలి అనుకుంటే పార్లమెంట్తో, చట్టంతో పనేముంది? ఇక్కడ మీరు ఇవ్వాలనుకుంటే పార్లమెంట్లో, చట్టంతో మీకు పనేముంది? అటువైపు వాళ్ళు ఇవ్వట్లేదు కదా, వాళ్ళు దుర్మార్గులు కదా, మీరు పునీతులు కదా, మీరు అద్భుతమైన వ్యక్తులు కదా, ఇవ్వండి, మరి ప్రకటన చేయండి. అసలైన డీలిమిటేషను దీనివల్ల అన్యాయం జరుగుతుంది అంటే మళ్ళీ 11 జనాభా లెక్కలు అయితే తగ్గేటివి, 26 అయితే ఇంకా తగ్గుతాయి. అసలు జనాభా లెక్కలు తీసుకోమని ఎవడు చెబుతున్నాడు? తీసుకోవద్దనే కదా చెబుతున్నది, ప్రాతిపదిక అది కాకూడదనే కదా చెబుతున్నది. మళ్ళీ దాన్ని పట్టుకొని లాజిక్లు మాట్లాడదాం, డేటా మాట్లాడదాం అంటే డేటా ఎందుకు పనికొస్తుంది? డేటా ఏందా పనికొచ్చేది? ప్రకటన చేయండి అబ్బా మీరు. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు 33% మహిళలకు ఇవ్వండి, ప్రకటన చేయండి. ఇస్తామని ప్రకటించండి మీ పార్టీల తరఫున. ఎందుకు ముసుగులో వదిలాడేందుకు? చేయండి మరి.